ఎరా శ్రీకాంత్, ఎటు పోతున్నావు? ఎరా నమస్తే బాబు, మంచిదేనా? ఎటు పోతున్నారు ముగ్గురు కలిసి? ఏమున్నదన్న, కార్పొరేటర్ ఎలక్షన్స్ పడ్డాయి కదా, మన రామరెడ్డి అన్నని కలవడానికి పోతున్నాం. ఓహో అవునా, మరి మీ ఓట్లు ఎవరికేద్దాం అనుకుంటారు? ఇంకెవరికెత్తామే? మా రామరెడ్డి అన్నకే ఓటేస్తాం. అన్నకే ఇస్తాం మేము. సరే గాని మీరు ఓటు ఆయనకే ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఎందుకంటే వింది మా అవసరాలకు ఆదుకుంటాడు. అందుకే మేము ఆయనకే ఓటేద్దామని డిసైడ్ అయినాం. శ్రీకాంత్, ఎలక్షన్ల వరకే మీ అవసరాలు తీర్తాడు. ఎలక్షన్లు అయిపోయాననుకో మీ ముఖాలు కూడా చూడడు. ఏందే గట్లంటావు? ఊరికి మంచి చేసే నాయకుడే కావాలి గాని మీ అవసరాలు తీర్చే నాయకుడు మనకెందుకురా? కరెక్ట్ చెప్పినావు బాపు. కరెక్ట్ చెప్పినావు బాపు. ఎందుకంటే ఆయన హయాంలో రోడ్లు ఎట్లుండే, డ్రైనేజ్ ఎట్లుండే, కనీసం మన వాడలా లైట్లు కూడా లేకుండే. కానీ పోయినసారి ఎలక్షన్ల మనం మర్రి సతీష్ అన్నని గెలిపించుకున్నాం. అప్పుడు ఎట్లున్నది? రోడ్లు గాని, డ్రైనేజ్ గాని, లైట్లు గాని ఎంత మంచిగా చేసిండు. ఇవే కాదు, ఇంకెన్నో మంచి పనులు చేసిండు. 15 లక్షలు శాంక్షన్ చేపించి మన భవానీ నగర్ రోడ్ నెంబర్ 3లో సీసీ రోడ్లు ఏర్పాటు చేపించిండు. అంతెందుకు, మన 32 డివిజన్ ప్రజల భద్రత కోసం తన సొంత ఖర్చుతో 6 లక్షల రూపాయలతో 60 సీసీ కెమెరాలు పెట్టించిండు. ఇవన్నీ మంచిగానే చెప్తున్నారు కానీ మీ ఇద్దరు కలిపి ఆయన దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నారు? చూడమ్మా, నీ గుండె చేసుకొని చెప్పు, ఆయన మనకు మంచి పనులు చేయలేదా? పేద పిల్లలకి, అనాథ పిల్లలకి భుజం తట్టి నేనున్నా అని భరోసా కల్పించి ముందుకు నడిపించాడు. కరోనా టైంలో కూడా ఎంతో మందికి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు అభివృద్ధి చేసే నాయకుడు ముఖ్యమా, లేకపోతే తన స్వలాభాలు చూసుకునే నాయకుడు ముఖ్యమా? మమ్మల్ని క్షమించండి, మేము ఇంత దూరం ఆలోచించలేదు. అరే నిజంగా వీళ్ళు చెప్తుంటే అర్థమైందిరా, సతీష్ అన్న ఇన్ని మంచి పనులు చేసిండు మన కోసం. లాభం లేదురా, ఈసారి ఎట్లనే చేసి మనం మళ్ళీ సతీష్ అన్ననే మంచి మెజారిటీతో గెలిపిద్దాం. ఏమంటారా? తప్పకుండా మనం గెలిపించుకుందాం. అన్నా, మా ఓటు సతీష్ అన్నకే. శ్రీకాంత్, సూపర్ చెప్పినావు. మళ్ళీ మనం మర్రి సతీష్ అన్న కోటేసి అత్యధిక మేరతో గెలిపించుకుందాం. మన రాంపూర్ అభివృద్ధి చెందాలంటే మన యువ నాయకుడు మర్రి సతీష్ అన్నకే మళ్ళీ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.